లోక్సభ ఎన్నికలకు ముందు తెలంగాణలో ఒక హాట్ పాలిటిక్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన దానం నాగేందర్ ఇప్పుడు పార్టీ మారి కాంగ్రెస్లో చేరి ఆయన ఇప్పుడు ఎంపీగా పోటీలో దిగబోతున్నారు. దానికి నిరసిస్తూ కూడా ఢిల్లీకి అయితే చేరుకున్నారు రాజు యాదవ్. ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సరే, ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు ముందు ఇప్పుడు దానం నాగేందర్ మీ పార్టీలోకి రావడానికి మీరు ఏ విధంగా చూస్తారు? పార్టీలో రావడం పార్టీకి అందరికీ మాకు కూడా సంతోషమే. పార్టీ తీసుకున్నప్పుడు మేము సంతోషపడతాం కదా. అయినా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉండి ఇప్పటికి కూడా రిజైన్ చేయకుండా మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారు. పార్టీ ఇచ్చింది, అది రిజైన్ చేసి మేము ఎంపీకి కొట్లాడమంటున్నాం. ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు మనోభావాలు దెబ్బతినుకుంటా వాళ్ళు ఎటు చేయలేక ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఈయన ఎక్కడ పోతాడు, ఈయన మీద నమ్మకం లేక అందరు కాంగ్రెస్ కార్యకర్తలు అందరు మనోభావాలు దెబ్బతినికి బాధాకరంగా ఉన్నారు. అది నాకు కూడా కొంచెం నేను బాధాకరంగా ఉండి ఇక్కడికి ఢిల్లీకి వచ్చి ఏఐసిసిని కలిసి వాళ్ళకు లెటర్ సమర్పించి నేను కూడా నా యొక్క గొంతుని వినిపించాలని వచ్చినాను. దీనిపైన మీరు రిట్ పిటిషన్ కూడా వేశారు దానం నాగేందర్ సంబంధించి. ఇప్పుడు వాటి గురించి ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో ఇప్పుడు ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. వారికి సంబంధించి ఇప్పుడు మీరు రిట్ పిటిషన్ వేయడం ఏ విధంగా చూస్తారు? రిట్ పిటిషను ఎమ్మెల్యేకి రాజీనామా చేసి వెంబడే ఆయన డిస్క్వాలిఫై చేసి ఎంపీ టికెట్ ఆశించమను బాగుంటుంది. ఆయన ఇమ్మీడియట్గా నేను స్పీకర్కి లెటర్ ఇచ్చాను. స్పీకర్ స్పందించకపోతే హైకోర్టు పోయి రిట్ చేశాను. అది నేను ఇమీడియట్గా అతన్ని డిస్క్వాలిఫై చేసుకుంటూ ఎమ్మెల్యేగా ఎంపీగా నిలవడమని చెప్తాను. మీరు ఒక కార్పొరేటర్గా మీరు గతంలో పనులు చేశారు. ఇప్పుడు మీకున్న ఇంత తెలిసిన మీకు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇలాంటి సమాచారం తెలియదు. మాలాంటి వాళ్ళు గొంతు ఇప్తేనే కదా ఆయనకు కూడా తెలియాలి. ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ గొంతు ఇప్పడానికి రెడీ ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి గారికి కూడా అన్నీ తెలుసు. మరి ఆయన ఆలోచన ఏందో మాకు కూడా తెలియదు. ఆయన ఆలోచన ప్రకారం ఆయన చేస్తాడు. మేము ఆయనని వ్యతిరేకిస్తలేము. ముఖ్యమంత్రి గారిని వ్యతిరేకించేది కాదు. ఇది ఓన్లీ దానం నాగేందర్ని వ్యతిరేకించేది. ఎందుకంటే అవతల పార్టీ నుంచి వేరే పార్టీ నుంచి వచ్చి ఎమ్మెల్యేగా ఉండి మామూలుగా వేరే పార్టీ నుంచి వచ్చి ఎమ్మెల్యేగా వస్తే అది ఎవరికైనా ఓకే. ఒక ప్రజాప్రతినిధిగా మొన్ననే 3 నెలలు అయింది గెలిచి ఇప్పుడు మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చి అది రిజైన్ చేయకుండా నేను ఎంపీ నిలబెడతా అంటే ప్రజలు కానీ తెలంగాణ ఉన్న ప్రజలందరూ వ్యతిరేకమే, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకులే అవుతారని కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది 17లో 14 స్థానాలు మేము గెలవబోతున్నాం అంటూ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. మీరు ఇప్పుడు దానం నాగేందర్ పైన మీరు ఇలాంటి విమర్శలు చేయడం మీ పార్టీలో ఒక స్థానం కోల్పోయే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇప్పటికైనా సమయం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆలోచించి అతన్ని తప్పించి ఇంకో మంచి వారికి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ సీట్లు ఏదైతే అనుకుంటున్నామో అది తప్పకుండా గెలుస్తాము. రేవంత్ రెడ్డి గారి సీఎం గారి ఏదైతే ఆదేశాలు ఉందో అది తప్పకుండా అవుతుంది. ఇలాంటి వ్యక్తులని మరి వాళ్ళే ఎమ్మెల్యే రాజీనామా చేసి ఎంపీకి నిలబెడితే తప్పకుండా సీట్లు గెలిచే అవకాశం ఉంది. మరి ఇప్పుడు దానం నాగేందర్ కాకుండా మరి ఇంకెవరికి అవకాశం ఇస్తే బాగుంది? పార్టీ చూస్తుంది. అది పార్టీకి తెలుసు, ఎవరికి ఇవ్వాలో పార్టీకే తెలుసు. మేము పేర్లు చెప్పాం, పార్టీ ఎవరికి ఇచ్చినాం చేస్తాం. కానీ ఇట్లాంటి కోవెట్లకు తెచ్చి మనం టికెట్లు ఇస్తే రేపు మళ్ళీ అక్కడ ఏమన్నా అందిస్తే రేపు పార్టీ నష్టం కదా. ఇంతకుముందు జరిగినాయి అన్నీ బాగున్నాయి, జరిగినాయి నష్టాలు ఉన్నాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వ్యక్తులకి ఎమ్మెల్యే టికెట్ డిస్మిస్ చేసి ఎంపీకి రమ్మనండి, మేము అందరం పనిచేస్తాం. ఇలాంటి అంశాలకు సంబంధించి మీరు అధిష్టానానికి కానీ మీ పార్టీ పెద్దలకు తెలంగాణలో నాయకులకి ఏమైనా సమాచారం అందించారా? ఇప్పుడు ఏఐసిసి దగ్గరికి వచ్చాము. అందుకని ఏఐసిసి దగ్గర కూడా కలిసి ఈ విషయం చెప్పడానికే నేను ఢిల్లీకి వచ్చాను. మరి ఫైనల్గా మీరు హైకోర్టులో కూడా రిట్ పిటిషన్ వేశారు. రేపు ఎలాంటి వాదనలు ఉండబోతాయి? మీరు ఏ విధంగా న్యాయంగా మాకు తీర్పు వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఎమ్మెల్యే రిజైన్ చేసి ఎంపీ పోవాలి, కానీ లేదంటే ఎంపీ టికెట్ డిస్క్వాలిఫై అయిపోతుంది. మరి ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు దానం నాగేందర్ లాంటి వ్యక్తులు అంత ప్రజాబలం ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వచ్చి ముఖ్యంగా ఎంపీ టికెట్ ఆశించడం, ఆయన పైన మీరు ఈ ఫైనల్ స్టేజ్లో ఆయనకు చెప్పడం, ఈరోజు సాయంత్రానికి కూడా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఉండబోతుంది, సిఈసి సమావేశం ఉండబోతుంది కాంగ్రెస్లో. ఇలాంటి సమయంలో మీరు ఇలాంటి నిర్ణయాలతో నిరసనలు చేయడం ఏ విధంగా చూడొచ్చండి? నాకు తెలిసింది అక్కడ ఉన్న పుట్టి పెరిగినోని కాబట్టి వ్యతిరేకం ఉందనే కదా నేను ఇంతవరకు వచ్చిన. నాకేం ఢిల్లీ దాకా వచ్చి నేను చెప్పాల్సిన ఈ నోరు విప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయనకు వ్యతిరేకం ఉంది, ఆయన ఓడిపోతాడు, ఇంకా కొన్ని సీట్లు ఓడిపోతాయి అని నేను నా బాధతో ఇక్కడికి వచ్చాను.
మరి మీరు ఇంత ఓపెన్గా మీడియా ముందుకు వచ్చి ఇలాంటి పార్టీలకు అంతర్గతంగా ఉన్న సమాచారాన్ని అంతా కూడా మీరు బయట పెడుతున్నారు, బయట మీడియా ముందుకు పెడుతున్నారు. అదేదో మీ నాయకుల ముందు పెడితే ఇలాంటి అంతర్గత సమస్యలు అంతర్గతంతో క్లోజ్ అయిపోతాయి కదా, మరి ఇలాంటి వార్తలు బయటికి రావడం ఏ విధంగా చూస్తారు? ప్రజలు వింటారు, నాయకులు వింటారు, కాబట్టి ఆ నాయకులు వినాలనే ప్రతి ఒక్క నాయకుని తిరిగిపోతే ఒక్కో సోది చెప్తుంటారు. కాబట్టి ప్రత్యేకంగా పబ్లిక్ వినాలి, నాయకులు వినాలి, ఈ డిసిషన్ తీసుకోవాలి అని మేము కోరుకుంటున్నాం. న్యాయమైన డిసిషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇది తెలంగాణ లోక్సభ ఎన్నికలకు ముందు దానం నాగేందర్ పైన ఇప్పుడు నిరసనలు అయితే చేస్తున్నారు. మరి అక్కడ తెలంగాణలో రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి ఇప్పుడు అక్కడ ఉన్నారు. కానీ ఇప్పుడు ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఆయనకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఎంపీ టికెట్ కోసం కూడా కసరత్తులు చేస్తుంది. మరి దీనికి సంబంధించి కూడా ఇక్కడ నిరసిస్తూ కూడా కొంతమంది ఢిల్లీకి అయితే చేరుకున్నారు. దీనికి సంబంధించి దానం నాగేందర్ ముఖ్యంగా తన పార్టీకి రాజీనామా చేసి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మా పార్టీలోకి రావాలి, తద్వారానే మేమంతా కూడా సపోర్ట్ చేస్తాం, దానం నాగేందర్ గెలుపు కోసం మేము కూడా పనిచేస్తామంటూ కూడా చెప్తున్నారు. కానీ ఒక రాజీనామా చేస్తేనే మేము పని చేస్తామంటూ కూడా తెలిపిన పరిస్థితి. మరి ఎన్నికలకు సంబంధించి 17లో 14 గెలవాలంటే అధిష్టానం కూడా మరోసారి ఆలోచనలు చేయాలి, దానం నాగేందర్కి టికెట్ అంశం పైన కూడా మరోసారి ఆలోచించాలంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.